రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఇటువంటి పరిస్థితుల్లో యొక్క వృషభ రాశి వారికి అన్ని విధాలా కూడా ఈ సంవత్సరం యోగవంతమైన కాలంగా చెప్పుకోవచ్చు. ధనాదాయం బాగుంటుంది, ఉద్యోగంలో పరిస్థితులు బాగుంటాయి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి, ఉద్యోగం మారాలి అనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు గతంలో మీకు రావాల్సినటువంటి ధనం ఏదైనా డబ్బులు రావాల్సి ఉన్నా ఏదైనా ఆస్తులు కానీ భూములు కానీ ఇటువంటివన్నీ కూడా అనుకూల పరిస్థితులు వృషభ రాశి వారికి ఉంటాయి. అలాగే ఒక మాటలో చెప్పాలంటే పట్టిందల్లా బంగారం అన్నారు. అయితే పట్టిందల్లా బంగారం అంటే బంగారం అయితే వస్తుంది కాదు, ఇబ్బందులు రాకుండా ఉండటమే, కష్టములు రాకుండా ఉండటమే, కొత్త ఇబ్బందులు రాకుండా ఉండటమే మనకు మంచిగా ఉండటం అని అర్థం. గత సంవత్సరం నుంచి ఉన్నటువంటి అనారోగ్యాలు కానీ కొన్ని ఇబ్బందులు కానీ వాటి నుంచి కొంత మంచి మార్గాలకి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్న వారికి కూడా పరిష్కార మార్గం దొరుకుతుంది. అలాగే విదేశీ ప్రయాణాలు చేద్దామని ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా విదేశీయానం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం లేనటువంటి వారికి కూడా సంతానానికి సంబంధించి శుభవార్త ఈ సంవత్సరంలో వింటారు, సంతానం కలుగుతుంది. అంతేకాకుండా అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాలలో కొంత లాభసాటిగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తుంటారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుంటారు. మీకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వారితో పరిచయాలు ఉంటాయి. మిమ్మల్ని వారు బాగా గౌరవంగా చూస్తారు. అలాగే ఈ సంవత్సరం ఎప్పుడు మిమ్మల్ని పక్కన పెట్టేవారు ఈ సంవత్సరం మీకు పెద్దపీట వేస్తారు. ముఖ్యమైన విషయాలకు మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి నిర్ణయాన్ని చెప్పమని మిమ్మల్ని అడుగుతారు. అంతేకాకుండా మీరు పనిచేస్తున్న ఉద్యోగంలో కూడా మీ స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. అనగా ప్రమోషన్ రావటం కానీ, లేదా వేరే మంచి బ్రాంచ్కి వెళ్ళటం కానీ, లేదా ఆ ఉద్యోగం ఆగిపోయి ఇంకా దానికన్నా బెటర్గా ఉండేటువంటి ఉద్యోగం చేరడం కానీ ఇటువంటివి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. వాటితో పాటుగా దాంపత్య సమస్యలు ఉన్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం అంతా దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది, అనుకూల పరిస్థితులు ఉంటాయి. పార్ట్నర్స్ మధ్య విభేదాలతో అసలు వ్యాపారమే తీసేద్దాం అనుకున్న వారికి కూడా మరలా వారి మధ్య సయోధ్య కుదిరి అనుకూల పరిస్థితి ఏర్పడి మరలా వీరు వ్యాపారం తీసేస్తారు, వీళ్ళ పార్ట్నర్షిప్ పోయిందనుకున్న వారు కూడా తిరిగి మరలా వాళ్ళు అక్కడే వ్యాపారం చేసి ధనాన్ని గడించి వారి సాన్నిహిత్యాన్ని చాటుకుంటారు. నూతనమైన వ్యక్తులు సన్నిహితులు